నమస్తే గురు. మన రాయల్ ఎన్ఫీల్డ్ వీడియోలో జావా వెహికల్స్ గురించి ఎంక్వైరీస్ బాగా వచ్చాయి కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ వర్సెస్ జావా ఈ రెండిట్లో క్లాసిక్ రెట్రో అనే సెగ్మెంట్ కింగ్ ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వస్తే 350cc సెగ్మెంట్ లో 5 బైక్స్ ఆఫర్ చేయడానికి ఉంటే జావా దగ్గర ఇదే 300 to 350cc సెగ్మెంట్ లో 8 బైక్స్ ఆఫర్ చేయడానికి ఉన్నాయి. జావా దగ్గర 8 ఎక్కడి నుంచి వచ్చాయి అంటే క్లాసిక్ లెజెండ్స్ అనే బ్రాండ్ కింద జావా, హెచ్డి, బిఎస్ఏ ఇవన్నీ ఒకే అంబ్రెల్లా కింద పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఎప్పుడు జావా అని రిఫర్ చేసినా కూడా ఐఎమ్ రిఫరింగ్ టు క్లాసిక్ లెజెండ్స్. సో ఇక 410 to 440cc 450cc దగ్గరికి వచ్చే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లో 4 వెహికల్స్ ఆఫర్ చేయడానికి ఉంటే క్లాసిక్ లెజెండ్స్ దగ్గర 0 వెహికల్స్ ఆఫర్ చేయడానికి ఉన్నాయి. మీరు కనుక 350 నుంచి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర 4 ఆప్షన్స్ ఉంటాయి, మీ దగ్గర జావా దగ్గర 0 ఆప్షన్స్ ఆర్ క్లాసిక్ లెజెండ్స్ దగ్గర 0 ఆప్షన్స్. ఇంకా 650cc దగ్గరకు వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ 6 వెహికల్స్ ఆఫర్ చేస్తుంది, వెరస్ క్లాసిక్ లెజెండ్స్ 0 అని అనుకుంటున్నారు కదా, కాదు, 1 బిఎస్ఏ గోల్డ్ స్టార్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అనేది ఆఫర్ చేస్తుంది. సో స్పెక్ షీట్స్ చూస్తే జావానే కొంచెం మీకు సుపీరియర్ ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది. స్పోర్టీ ఇంజన్, డ్యూయల్ ఎగ్జాస్ట్, వండర్ఫుల్ బీటింగ్, దీంతో పాటుగా స్పోర్టీ రైడ్ అనేది జావా ఆఫర్ చేస్తుంటే రాయల్ ఎన్ఫీల్డ్ లాంగ్ బోర్ ఇంజన్, కంఫర్టబుల్ రైడ్, బెస్ట్ సేల్ సర్వీస్ కంపేర్ టు జావా చేస్తుంది. కాకపోతే జావా ఎందుకంత పికప్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ రీజన్ మెటీరియల్ క్వాలిటీ. జావాలో సెన్సర్ ప్రాబ్లమ్స్, మనకి స్టార్టర్ మోటార్ ప్రాబ్లమ్స్, హెచ్డి, జావా, బిఎస్ఏ ఈ మూడిట్లో సర్వీస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయంటే గొప్ప సర్వీస్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ చాలా బెటర్ రా బాబు అనిపించేటట్టు ఉన్నాయి. క్లాసిక్ లెజెండ్స్ గనక ఈ 3 పాయింట్స్ మీద నిజంగా వర్క్ చేయగలిగితే, ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్కి గడ్డు కాలం తప్పదు. స్పెక్షీట్ మీద క్లాసిక్ లెజెండ్స్ బెటర్ ప్రోడక్ట్స్ని మనకు అందిస్తున్నట్టుగా అనిపించినా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అన్డిస్ప్యూటెడ్ కింగ్ లాగా ఎలా నిలబడుతుంది మార్కెట్లో అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఒక రైడర్ ఎకో సిస్టమ్ని ప్రమోట్ చేస్తుంది త్రూ రైడింగ్ క్లబ్స్, రైడింగ్ ఈవెంట్స్ అండ్ రైడ్స్ ఇన్ పర్టికులర్. బట్ మనం క్లాసిక్ లెజెండ్స్ నుంచి ఇలాంటి మన రైడింగ్ గ్రూప్స్ కానీ రైడింగ్ ఈవెంట్స్ కానీ చూడలేదు. దాంతో పాటుగా నిజంగా క్లాసిక్ లెజెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ని బీట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మెటీరియల్ క్వాలిటీ మీద, దాంతోపాటు వాళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మీద చాలా పనిచేసి ఉండాల్సింది. ఇది కనుక చేయలేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ని క్లాసిక్ రెట్రో సెగ్మెంట్లో బీట్ చేసే కంపెనీ అనేది రాదు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి.